పెంట్లవెల్లి మండలం మల్లేశ్వర గ్రామంలో కృష్ణానది తీరాన మత్స్య కార్మికులుగా వేటి చాకరీ చేయిస్తున్న వ్యక్తులను గుర్తించిన అధికారులు వారికి విముక్తి కల్పించి వారి స్వగ్రామాలకు తరలించారు. కృష్ణా రివర్లో చేపల వేట కోసం కొంతమందిని వివిధ రాష్ట్రాల నుంచి తరలించి ఇక్కడ వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నటువంటి సమాచారం మా ఆఫీస్కి రావడం జరిగింది. దాని ఆధారంగా నిన్నటి రోజు కలెక్టర్ గారిని కలిసి ఈ వెట్టి కార్మికులకు సంబంధించినటువంటి ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని గౌరవ కలెక్టర్ గారు స్థానిక ఎంఆర్ఓకు రెఫర్ చేయడంతో నిన్న మధ్యాహ్నం సమయంలో దాదాపు 3 గంటల సమయంలో మేము కృష్ణానదిలోకి వెళ్ళి దాదాపు అక్కడ పనిచేస్తున్నటువంటి 8 మంది కార్మికులను గుర్తించి వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. అయితే వాళ్ళక్కడ ఇష్టపూర్వకంగా ఇక్కడ పనికి రాలేదు. కొంతమంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో, కొంతమంది విజయవాడ రైల్వే స్టేషన్లో, కొంతమంది జేబీఎస్ బస్ స్టాండ్లో వీళ్ళని పువ్వులు చేసి సాయంత్రం మీకు మళ్ళీ ఇంటికి పంపిస్తామనే పేరు మీద వాళ్ళని బండెక్కించుకొని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి కృష్ణానదిలో అక్కడ చేపల వేటకు వీళ్ళని వాడుతూ ఉన్నారు. అక్కడ ఆంధ్రాకి సంబంధించినటువంటి దినాకర్ అనేటువంటి ఒక మేస్త్రి ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో చేపల వేట చేయిస్తూ ఉన్నాడు. అక్కడ పోయిన తర్వాత వీళ్ళకు ఆ పని చేయడం ఇష్టం లేక, ఆ వాతావరణం పడక, అక్కడ నీళ్లు లేక ఈ ఇబ్బందులు ఉంటున్న సందర్భంలో వీళ్ళు బయటికి వెళ్దామంటే ఈ బీహార్కి చెందినటువంటి పిల్లోడు గత 10 రోజుల క్రితం పారిపోయే ప్రయత్నం చేస్తే మళ్ళీ తీసుకుపోయి విపరీతంగా దెబ్బలు కొట్టి అక్కడనే పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా కొంతమంది ఇద్దరు వాళ్ళ అడ్రస్ లేని తెలియదు కానీ వాళ్ళు కూడా అక్కడ నుంచి ఆయన టార్చర్ భరించలేక తప్పించుకుపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ సందర్భంలోనే మా ఆఫీస్కు అల్లకెళ్ళి ఒక కార్మికుడు అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్ల సాయం తీసుకొని మాకు సమాచారం అందించడం జరిగింది. దాని ఆధారంగా నిన్నటి రోజు మేము అధికారులకు ఫిర్యాదు చేసి ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చాం. ఇదిలే కాదు, ఇంకా కృష్ణా పర్యావక ప్రాంతంలో చాలా మంది కార్మికులు వెట్టి చాకిరీలో మగ్గుతున్నటువంటి సమాచారం ఉంది. దయచేసి మేము గౌరవ కలెక్టర్ గారికి చెప్తున్నాము, రెవెన్యూ యంత్రాంగానికి చెప్తున్నాము, లేబర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పేది ఏంటంటే ప్రతిసారి ఏదో ఎన్జిఓ వాళ్ళు వస్తారో లేకపోతే మీడియా వాళ్ళు వస్తారనే కాదు, అది మీ బాధ్యత, మీ డ్యూటీ. మీరు సక్రమంగా డ్యూటీ చేసి ఇటువంటి బాధ్యతలను కాపాడాలని చెప్పేసి మీడియా ద్వారా మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి 8 మంది కార్మికులకు కూడా వాళ్ళకి రిలీజ్ సర్టిఫికెట్లు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు అమలు చేయాల్సినటువంటి ఏదైతే పునరావాస పథకం ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అధికారి నార్కన్లో పనిచేస్తున్నారు. నిన్న ఇక్కడ కృష్ణా రివర్లో వీళ్ళు బాండెడ్ లేబర్ పనిచేస్తున్నారని చెప్పి ఒకటి సమాచారం రావడం వల్ల ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ గారిని స్థానిక ఎస్ఐ గారిని కోఆర్డినేషన్ చేసుకొని వీళ్ళని రిస్క్ చేసి వీళ్ళని అక్కడ నుండి తరలించడం జరిగింది. వాళ్ళని అక్కడ నుండి బోట్ ద్వారా మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని రిస్క్ చేసి గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బాలురావు వసతి గృహంలో వాళ్ళకు నివాసం ఏర్పాటు చేయడం అనేది ఈరోజు వాళ్ళని స్థానిక ఆర్డీఓ గారికి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత యాక్ట్ ప్రకారం ఆ సారు ఎలాంటి ఉత్తర్వులు తీసుకుని దానికి మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. సమాచారం దేని గురించి వచ్చారు మీరు? సమాచారం వాళ్ళు ఎట్టి చాకరీ ఎవరు సమాచారం ఎవరు ఇచ్చారని చెప్పండి. మన ఆదివాసీ